హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బెల్లంకొండ. అయితే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్ను, వాస్తవాలను ప్రతిరోజు దాంట్లో ఉన్న వాస్తవాలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాం. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మేము ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా మా అనాలిసిస్ ప్రకారం మేము అందిస్తూ ఉన్నాం. మీరు కామెంట్ రూపంలో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కాన్సెప్ట్, కంటెంట్ నచ్చట్లేదు అని చెప్పేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మేము దాన్ని మార్చుకొని మీకు నచ్చే విధంగా చెప్తాం. ఓకే, ధన్యవాదాలు. అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే, పదవుల బోనాంజా, ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. సామాజిక సమీకరణాలు చూసుకొని టీపీసీసీ చీఫ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ అయిన నిర్ణయం. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవులకు భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ నిరంజన పేర్ల పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురు, కోకాపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు, హైదరాబాదులో 5వది. ఇది కథగా. ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇప్పటికే టీపీసీసీ, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు, కొన్ని కార్పొరేషన్ పదవులు, వీటన్నిటినీ ఇవాళ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని డైరెక్ట్గా ఇవాళ తెలంగాణకు రాబోతూ ఉన్నారు. తెలంగాణకు వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ అనే సంస్థను, హైదరాబాద్కు వస్తున్నదో మరొక సంస్థ, ఆ కాగ్నిజెంట్ని కొత్త క్యాంపస్ని ప్రారంభించబోతూ ఉన్నారు కోకాపేటలో. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత ఢిల్లీకి ప్రయాణమయ్యి తెలంగాణ అంటే పీసీసీ కొత్త రథసారథి కోసం పోటీ పడుతూ ఉన్నారు. అటు బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం పోటీ పడుతూ ఉన్నారు. అయితే సామాజిక వర్గాల వైజ్గా ఎవరిని ఎంపిక చేస్తారనేది పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో మాట్లాడిన అనంతరం పీసీసీ పదవి, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు, అదేవిధంగా ఇంకా ఇవి కార్పొరేషన్ పదవులు, వీటన్నిటినీ చర్చించబోతా ఉన్నారు. ఈ పదవులు ఎవరికి వరించబోతాయో చూద్దాం. ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచే పనిచేసి జెండాలు మోసే నాయకులకే ఇలాంటి పదవులు దక్కాలి. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండాలు మోసి జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పార్టీ సడన్గా అధికారంలోకి రావడంతో పాటు పక్క పార్టీ వాళ్ళు ఈ పార్టీ కండవలు కప్పుకుంటా ఉన్నారు. అయితే గ్రామ స్థాయిలో కూడా అదే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు దక్కాలని చెప్పేసి ఆశిద్దాం. చూద్దాం మరి ఈ పదవులు ఎవరు కొరించబోతాయో. ఓకే, ఇంకో అద్వాన హాస్టళ్ళు, అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు. సిరిసిల్లాలోని గురుకుల పాఠశాలలో రికార్డును పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాల పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోలుపై పలు అవకతవకలు, అక్రమాలు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం. వారానికి ఒకసారి లేదా నెలకొకసారి మాత్రమే వార్డెన్ల రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసులు ఏసీబీ. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్లో చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని, వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా గడువు ముగిసిన ఎక్స్పైర్డ్ ఆహార పదార్థాలు ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ తనిఖీల్లో తేలింది. ఇట్లా ఉంది గురుకులాల పరిస్థితి. ఎట్లా అంటే, ఈ మధ్యకాలంలో మనం చూసినాం, జగిత్యాల్లో ఒక బాలుడు, అన్రీద్ అనే బాలుడు చనిపోవటం గురుకుల పాఠశాల. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో దొండపాడులో కూడా ఒక జ్వరంతో ఒక విద్యార్థిని చనిపోవటం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గురుకుల పాఠశాలలో ఎందుకు ఇలా మృత్యువాత పడుతూ ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది గురుకుల పాఠశాలలో?
అటు నాణ్యమైన ఆహారం అందించట్లేదు, మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లలో కూడా మరుగుదొడ్ల డోర్లు కూడా ఉండట్లేదంట. అపరిశుభ్రం, ఎక్కడ చూసినా చుట్టుపక్కల అపరిశుభ్రంగా గడ్డి మొలిసి ఉంటుందంట. అటు పాము కాటుకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు గురుకుల పాఠశాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వాపోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎక్కడ చూసినా ఆహార మెనూ విషయంలో చూసినా, రక్షిత మంచినీటి సరఫరా చూసినా ఏది కూడా సరిగా ఇవ్వట్లేదంట. అయితే దీనిపైన గురుకుల ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎవరు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు సమీక్ష నిర్వహిస్తాం గురుకుల పాఠశాలపై. ఖచ్చితంగా మెనూ విషయంలో కానీ, రక్షిత మంచినీటి విషయంలో కానీ, నాణ్యమైన విద్యను అందించడంలో ఖచ్చితంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి. వాటిని సరిచేసుకొని సమీక్షించి మళ్ళీ ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. సరే చూద్దాం, ఇప్పటికైనా గురుకుల పాఠశాలలో మృత్యువాత పడకుండా చూడాలి. నాణ్యమైన విద్య, వైద్యం కూడా గురుకుల పాఠశాల అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విషయంలో ఎక్కువగా హాస్పిటల్కు భారం తీరుతూ ఉన్నారు గురుకుల పాఠశాల విద్యార్థులు. ఖచ్చితంగా నాణ్యమైన విద్య అందిస్తారనే కదా గురుకుల పాఠశాలలో పిల్లల్ని పంపించేది. అక్కడ కూడా అదే జరిగితే ఇంకా వారి ప్రాణాలకు ఎవరు భరోసా? కాబట్టి గురుకుల పాఠశాల విషయంలో ఖచ్చితంగా ఆలస్యం వద్దు. యుద్ధ ప్రతిపాదకన అవినీతి అధికారులను కూడా పసిగట్టాలి. తర్వాత వార్డెన్లు వారానికి ఒకసారి వస్తారట వార్డెన్లు. కాబట్టి ఈ విషయంపైన దృష్టి సారించాలి. ప్రభుత్వానికి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. కాబట్టి అలాంటి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తా ఉన్నాం. సో మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపం. ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి మీరు రండి. ప్రజాస్వామ్యంలో నీది నాది ఏది లేదు, అంతా ప్రజలదే. మీ తప్పిదాలను మాకు అంటగట్టద్దు. తుమ్మల. సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు. రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. మంత్రి ఉత్తమ్. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. సో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి 80% పూర్తయిందని చెప్పేసి నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ వేదిక ద్వారా తెలిపారు. అయితే కేవలం 39% మాత్రమే సీతారామ ప్రాజెక్టు పూర్తయింది. మిగిలినంతా మేము వచ్చిన 8 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పేసి అటు ఖమ్మం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హెచ్చరించారు. అయితే ఖమ్మంతో పెట్టుకోవద్దు, గోక్కుంటే మీకే ఇబ్బంది అని చెప్పేసి ఒక ఘాటు విమర్శను కూడా హరీష్ రావుకి పంపించడం జరిగింది. సరే చూద్దాం, సీతారామ ప్రాజెక్టు విషయంలో ఏదైనా మంచి ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజలకు వరప్రదాయంగా మిగిలిపోతూ ఉంది ఇది. ఎందుకంటే కృష్ణానది నీళ్లు లేట్ కావటంతో అటు ఖమ్మం జిల్లాలో గోదావరి నది వచ్చి కూడా ఇంతవరకు ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు రాకపోవడం బాధాకరం. ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి మండలాలు, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలకు, నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు సరిహద్దున ఉన్న కొన్ని మండలాలకు కూడా ఈ గోదావరి నీళ్లు వస్తూ ఉంటాం. రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎంత రాజకీయం చేసినా ఏదైనా మాత్రం సీతారామ ప్రాజెక్టు ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రజలకు వరప్రదాయిగా ఉండబోతూ ఉంది. కాబట్టి సీతారామ ప్రాజెక్టు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు పూర్తి చేసినా కానీ ఇది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి సీతారామ ప్రాజెక్టును అభినందించాల్సిన విషయం ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి చూద్దాం. ఏసీపీ వలలో అదనపు కలెక్టర్. నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్. డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ను పురమాయించిన భూపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాహం. రెడ్ హ్యాండెడ్గా అసిస్టెంట్ పట్టివేత, ఆపై అదనపు కలెక్టర్కు చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదాలు. 16 లక్షల ఆస్తి పత్రాల జప్తు. నగదుతో పట్టుబడిన రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, అధికారి మదన్ మోహన్ రెడ్డి. ఇది కథ. ఏసీబీ ఏదున్నా ఏసీబీని అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే
నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్ అట. ఇది ఈనాడు పేపర్లో చూద్దాం. ఇది అదనపు కలెక్టర్ అవినీతి దందా, నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం. ఓఆర్ఆర్పై మాటు వేసి పట్టుకున్న ఏసీబీ బృందం, ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ జైలుకు. ఏం లేదు, 14 గుంటల భూమిని ఒక అతను యజమాని ధరణిలో ఏం చెప్తారంటే, ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీరు ఎట్లా 8 లక్షల లంచం అడిగారు అనమాట. అయితే ఆయన ఏం చేసిండు, ముత్యం రెడ్డి ఆయన పేరు, 14 గుంటల నిషేధిత జాబితా నుంచి తొలగించమని. ఆ ముత్యం రెడ్డి ఏం చేసిండంటే, సరే ఇస్తా, మీ కథ ఇట్లా ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళని ఏసీబీకి పట్టించాలనే ఉద్దేశంలోనే ఆయన ఏం చేసిండంటే, సరే ఇస్తా, ఎక్కడికి రమ్మంటావు అని చెప్తే సీనియర్ అసిస్టెంట్ పేరు ఏం పేరు, భూపాల్ రెడ్డి అట. కాదు మదన్ మోహన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఎక్కడికి రావాలని చెప్తే గుర్రంగూడ దగ్గర రాండి అని చెప్తే అక్కడి నుంచి 8 లక్షలు ఆయన కారులో తీసుకుపోయి 8 లక్షలు ఆయనకి ఇస్తే, మదన్ మోహన్ రెడ్డికి ఇస్తే, ఆ మదన్ మోహన్ రెడ్డి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఆయనకి అప్పటికే మదన్ మోహన్ రెడ్డి ఏసీబీ ఖచ్చితంగా ఆయన పట్టుకుందనమాట. ఏసీబీ అధికారులు ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆయనను ఏం చేశారంటే, సరే ఈయన డబ్బులు ఇచ్చిండు రా అని చెప్పేసి ఓఆర్ఆర్ దగ్గరికి పిలిపించుకున్నారు ఆయన్ని. ఎవరిని, ఈ రంగారెడ్డి అదనపు కలెక్టర్ని. ఆయన డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఆయన కారు వేసుకొని ఆయన పోయిండు. ఆయన పోయేసరికి అప్పటికి ఏసీబీ అధికారులు వాళ్ళని ఫోన్ చేయించి ఆయనను పిలిపించి నేను ఒక్కసారి ఈయన డబ్బులు ఆయనకి ఇచ్చే టైంలో ఆయనను కూడా పట్టుకుర్రు. సో ఏదన్నా రాష్ట్రంలో ఏసీబీ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఏసీబీ సంస్థను ఆనిషా అవినీతి నిరోధక సంస్థ ఇట్లనే అవినీతి అధికారులను ఖచ్చితంగా గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటే చాలామంది లంచం తీసుకోవాలంటే భయపడతారు. కాబట్టి ఇలాంటి విషయంలో ఏసీబీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం. అంటే ఇక్కడనే కాదు, గ్రామాల్లో చూసినా, మండలాల్లో చూసినా ఎక్కడ కూడా అధికారులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళపైన కూడా దృష్టి సారించాలి ఏసీబీ అధికారులు. కాబట్టి ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్లలో కూడా ఎక్కువ ఇదవుతూ ఉన్నాయి. సరే, వీరిపైన కూడా భరతం పట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. లంచం అడిగితే భరతం పడతారు. 3.5 ఏళ్లలో 7గురిని అనిషాకు పట్టించిన ముత్యం రెడ్డి. సూపర్. ఇది అవినీతి పరుల కోటలకు బేటలు. ఈ ఏడాది ఇప్పటి వరకు 105 అనిషా కేసులు. శాఖల వారీగా అక్రమార్కుల వివరాల సేకరణ. ట్రాప్ మాత్రమే కాదు, అక్రమాస్తులపైన దృష్టి. సరే, లంచం అడిగితే భరతం పడతారు, చాలా చాలా మంచి విషయం. సో ఇది ఈనాడు పేపర్ అప్డేట్ అనమాట. రేపే మూడో విడత రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 14 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ. రాష్ట్రంలో మూడో విడతగా 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీ అర్హులైన వారికి రుణమాఫీ అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.50 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. సో నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ శంకుస్థాపన. సరే, ఇది చూసినాం. డిఎస్సి ప్రాథమిక కీ వెల్లడి. అభ్యంతరాలు 20 వరకు గడువు. సో డిఎస్సి ప్రాథమిక కీ వెల్లడి. సో ఆ అభ్యంతరాలు ఉంటే 20 వరకు ఇవ్వాలని చెప్పేసి ఆ సంస్థ కోరింది. సరే, చూద్దాం దీంట్లో ఎన్ని తప్పులు ఉంటాయి. సో తప్పులు లేకుండా ఈ కీని చేశారా? సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా ఖచ్చితంగా కీని చూసుకోండి అందరూ. ఎందుకంటే ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా అభ్యంతరాలు 20 వరకు తెలపాలి. కాబట్టి సో 1 మార్కుతో, అర మార్కుతో 0.01తో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇవన్నీ చూసుకోండి. ఇదొక అప్డేట్ని.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వెసులుబాటు, ఆన్లైన్లో ధ్రువపత్రాలు అప్లోడ్ చేసేందుకు అవకాశం, అక్రమ లేవట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో జత చేయని ధ్రువపత్రాలను తాజాగా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలుగా దరఖాస్తులు లాగిన్ అందుబాటులోకి తెచ్చింది. 2020 నాటికి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానించిన సమయంలో 1000 రుసుముతో పాటు దరఖాస్తులు అందిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణకు ఏ ధ్రువపత్రాలు అవసరమో ఒక జాబితాను ప్రకటించింది. అప్పట్లో 25 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. సో చూద్దాం, ఎల్ఆర్ఎస్ వెసులుబాటు ఇస్తున్నారంట. కాబట్టి దరఖాస్తులు కూడా చేసుకోవాలి. కొన్ని సర్టిఫికేట్స్ కూడా, కొన్ని ధ్రువపత్రాలు కూడా అప్లోడ్ చేయాల్సిన ఉంది. ఇప్పటి వరకు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉన్నాయి. కొన్ని పరిశీలించిన అప్పటికీ. సో మరి వీటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. సో చూద్దాం దీనిపైన. 2036 నాటికి భారత జనాభా 152 కోట్లు. ఇదొక కార్టూన్ చూద్దాం. సో 152 కోట్లు అంటే మనం చైనాని కూడా అధిగమించి అసలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదంటే భారతదేశంగా మనం పిలువబడిపోతూ ఉన్నాం. సో దీనిపైన దృష్టి సాధించాలి. ఎందుకంటే ఏ దేశంలో చూసినా ఈ మధ్యకాలంలో విధ్వంసకాలు, గందరగోళాలు, కుల మత ప్రాంతం తేడా లేకుండా అటు ఎక్కువగా మత విద్వేషాలు ఇవన్నీ కూడా చెలరేగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసినాం. మన పక్క దేశం బంగ్లాదేశ్ కేవలం అక్కడ స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ కల్పించడంలో అక్కడ ప్రభుత్వాన్ని దించాల్సిన విద్యార్థుల నుంచి అంటే అక్కడి నుంచి మొదలైన ఆ గందరగోళం మతం వరకు పూసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి అసలు ఎలా అంటే అక్కడ ఒక సింగర్ పైన కూడా దాడి జరగటం, హిందూ అంటే దేవాలయాలపై దాడి జరగటం, తర్వాత చర్చిలపై దాడులు జరగటం. ఇలా అంటే మత విషయంలో ఎందుకు ఈ మతం మీదనే రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నారని మనం అందరం ఒకసారి ఆలోచించాలి. మనం అందరం కుల మతం వర్గ వివాదం లేకుండా పెరిగినప్పుడు అసలు కులాలేంది మతాలేంది. కాబట్టి 2036 వరకు భారతదేశ జనాభా 152 కోట్లు కాబోతూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంలో ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకంటే జనాభా నియంత్రణ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మాన్యం దెబ్బతింటే ఖచ్చితంగా 2 సంవత్సరాల కిందట శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్, ఇవన్నీ మన చుట్టుపక్కల దేశాలే. ఇవన్నీ కూడా అల్లకొల్లాలను సృష్టించాలన్నాయి. కాబట్టి భారతదేశం కూడా ఈ విషయాలన్నిటిని పసిగట్టి ముందుకెళ్ళాలి. చూద్దాం దీనిపైన మళ్ళీ. కేసును సిబిఐకి అప్పగించండి. కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది నిరసన. కేసును సిబిఐకి అప్పగించండి. జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనలో కలకత్తా హైకోర్టు ఆదేశం. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది నిరసన. కేసును సిబిఐకి అప్పగించండి. జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనలో కలకత్తా హైకోర్టు ఆదేశం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని దస్తాలను బుధవారం ఉదయం 10 గంటలకు సిబిఐకి అందజేయాలని పోలీసులకు సూచించింది. జూనియర్ వైద్యురాలపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆసుపత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియకపోవటం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేయకుండా ఉండేందుకు
స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లు న్యాయస్థానం కోరింది. ఆందోళన విరమించాలని దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్న వైద్యులకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలో డివిజన్ ధర్మాసనం సూచించింది. అది చూద్దాం. అయితే ఈ కలకత్తా సంబంధించిన ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దాడి అత్యంత పాశవికం. అయితే ఇది ఇప్పటివరకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులకు నిందితుడికి సంబంధాలు ఉండిన నేపథ్యంలో ఆ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అక్కడ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక్కడ డాక్టర్లు కానీ తర్వాత వైద్య విద్యార్థులు కానీ. సో ఈ విషయంపై వెంటనే స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కేసును సిబిఐకి అప్పగించింది. నిజంగా ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు జరగటం నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. నిజంగా ట్రైనింగ్ డాక్టర్పై ఈ దాడి అసలు ఎలా అంటే పాపం చెప్పుకోలేనంత బాధ అది. కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఈ దాడులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. తల్లిదండ్రులు పిల్లలను కూడా క్రమశిక్షణతో మంచి అలవాట్లతో పెంచితే 70% తల్లిదండ్రులు పెంచితే 30% పిల్లలు ఎలా అంటే 30% ఫ్రెండ్స్తో స్నేహితులతో నేర్చుకుంటున్నారు అలవాట్లు. అటు ఈ మధ్యకాలంలో గంజాయి విషయంలో మత్తు పదార్థాల విషయంలో. సో ఖచ్చితంగా 70% తల్లిదండ్రులు మంచి అలవాట్లు క్రమశిక్షణతో పెంచితే 30% స్నేహితుల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఆ 30%లోనే పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, ఆ మత్తు పదార్థాలలో ఎలాంటి దాడులకైనా సిద్ధపడటం. నిజంగా ఆ నిందితుడు చేసిన దాడి అసలు వాడిని పశ్చిమ బెంగాల్ అంటే కోల్కతా నగరంలో నడి రోడ్డుపై కానీ ఉరిదీస్తే కానీ ఇంకోడు భయపడతాడు ఇలాంటి దాడులు చేయాలంటే. ఎన్ని చట్టాలు ఉన్నా చుట్టాలుగా మారిపోతాయి. పోలీసులకి ఆ నిందితుడికి సంబంధాలు ఉన్నాయంట. ఇక చూడు ఇలాంటి కేసు ఇక ముందుకు పోతుందా? సో నిజంగా సిబిఐకి ఈ కేసును అప్పగించడం ఇదొక మంచి అంశం. సో సాక్షి పేపర్ చూసినట్లయితే మళ్ళీ భూసర్వే పహానీల నమోదు, ఆర్ఓఆర్ ముసాయిదా చట్టంపై సందేహాలకు నిపుణుల సమాధానాలు. పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాలకు పరిస్థితి ఏంటి? ధరణి పోర్టల్లో తప్పొప్పులకు అవకాశం ఉంటుందా? గత చట్టానికి ఈ ముసాయిదాకు తేడా ఏంటి? మ్యాప్ కావాలంటే సర్వేయర్ కావాల్సిందేనా? ఇలాంటి ఎన్నో సందేహాలపై స్పష్టత. సో ఎల్ఆర్ఎస్ ఇది ధరణిని రద్దు చేయబోతా ఉన్నారు. దాని ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురాబోతా ఉన్నారంట ప్రభుత్వం. సో ఇది కూడా ధరణి కాకుండా రైతులకు ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ధరణిలో అనేక అవకతవకలు. ధరణి అసలు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసేస్తుందంటే ఎక్కడైనా ఖాళీ భూములు ఉంటే అవి కొట్టేయడానికే ధరణి తీసుకొచ్చారని చెప్పేసి ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి ధరణి విషయంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. వాటిని సరిచేసి ఒక నిపుణుల కమిటీ వేసి రద్దు చేసి కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. సో చూద్దాం, వ్యవసాయ చట్టాల వలన రైతులకి ప్రజలకి న్యాయం జరిగితే సంతోషకరమైన విషయం. మురికి కూపం, పురుగుల బియ్యం, నాసిరకం ఆహార పదార్థాల విద్యార్థులకు వడ్డింపు, సంక్షేమ హాస్టల్లో దారుణ పరిస్థితులు. హైదరాబాద్లోని జంబాగ్లోని ఎస్సీ బాలుర హాస్టల్లో వండిన అన్నం దుస్థితి ఇది. జనగామ జిల్లాలోని ధర్మకంచ ఎస్సీ బాలకల ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో నిలిచిపోయిన మురుగునీరు. ఇట్లా ఉంటే ఎందుకు డెంగ్యూ మలేరియా ఎందుకు రావండి? ఇట్లా ఉన్నాయి గురుకుల పాఠశాల పరిస్థితి. అటు వైద్య నిర్లక్ష్యం, ఇకపోతే ఇటు గురుకుల పాఠశాల పరిశుభ్రంగా ఉండవు. ఫుడ్ విషయంలో కూడా నాసిరకం బియ్యం అట, నాసిరకం కూరగాయలు. ఆ కోడిగుడ్ల విషయంలో ఆ లెక్కలు ఉన్న వాటికంటే ఎక్కువ చూపెడుతుర్రంట. విద్యార్థులు ఉన్న వాటికంటే ఎక్కువ చూపెడుతుర్రు, మొత్తం కొట్టేస్తుర్రంట.
ఇట్లా ఉంటే ఇంకెక్కడ బాగుపడతాయి గురుకులాలు. కాబట్టి తక్షణమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. నమస్తే తెలంగాణ అప్డేట్ చూద్దాం. అసిస్టెంట్కు ఎర చిక్కిన స్వర. ఏసీబీ వలలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు 8 లక్షలు లంచానికి ఓకే చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్గా గాలం చిక్కిన అదనపు కలెక్టర్. ఇది ఆల్రెడీ చూసినాం. ఈయన 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికింది ఏసీబీకి. సో నిజంగా మీకు హ్యాండ్సప్ సార్, నో ఛాన్స్. ఎన్ని పత్తాలు వేసినా ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు. అవినీతి పరులకు ఏసీబీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక. లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరించారు. అందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి నిదర్శనమని తెలిపారు. ఏసీబీ బృందం చాకచక్యంగా వ్యవహరించి అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేసిందని పేర్కొన్నారు. ఏసీపీ డీజీ సిపి ఆనంద్ నిజంగా సార్కి హ్యాండ్సప్. ఎందుకంటే అవినీతి పరులు ఎప్పటికెప్పుడు రెచ్చిపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాబట్టి వీటన్నిటినీ డీజీబీ ఆనంద్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. నిజంగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఎక్కడ చూసినా కానీ ఎలా అంటే అధికారులు అదుపు లేకుండా లంచాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ భర్తం పట్టాలి. కాబట్టి ఏసీబీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. అధికారులు గుర్తుంచుకోండి, లంచం తీసుకోవాలంటే భయపడే స్థాయికి రావాలి. ఇక్కడ ఉంది ఎవరో తెలుసా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ గారు ఉన్నారు. కాబట్టి మీరు లంచం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. లంచం తీసుకోవాలంటే భయపడాలి అధికారులు. కాబట్టి ఏసీబీ అధికారులారా ఖచ్చితంగా వీళ్ళు అందరూ భర్తం పట్టండి. లంచం తీసుకునేందుకు సమర్థవంతంగా ఈ అధికారులందరూ పనిచేస్తూ ఉన్నారు లంచం తీసుకోకుండా. పెట్టుబడి కట్టుకథ, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు, స్వచ్ఛ బయో వాల్కర్రా ప్రకటనతో దుమారం. ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్ళీ డీల్స్. సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగింది ఇదే. 31,500 కోట్ల పెట్టుబడులకు సర్కార్ ప్రచారం. వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్ల కౌంటర్. 1000 కోట్ల పెట్టుబడి ఆఫీస్ ఇదట అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో చూద్దాం. ఇది ఏంది, స్వచ్ఛ బయోగ్రీన్ అట. సో మేము ఆల్రెడీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాం. అమెరికా పర్యటన 11 అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు పోయి మేము పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టాలని మేము చూస్తూ ఉంటే మా పైన విమర్శలు చేయటం సిగ్గుచేయటం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో చూద్దాం. ఆ పెట్టుబడుల విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు అటు రేవంత్ రెడ్డి బృందం. ఖచ్చితంగా ఈ పెట్టుబడులు 31,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. సో చూద్దాం. మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.